సహకార వ్యవస్థలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార దుర్వినియోగంతో ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ను 2 సంవత్సరాల తర్వాత అదే సొసైటీలోని డైరెక్టర్లతో రాజీనామా చేసి ఆ చైర్మన్గా పదవీచ్యుతం చేయడం, ఇకపోతే ఇద్దరి డైరెక్టర్లను ఓటు హక్కు లేకుండా ఏదో కారణాలు చూపి వారిని డిస్క్వాలిఫై చేయడం, ఇంకా ఉన్న డైరెక్టర్ల మీద ఎంతో ఒత్తిడి పెంచి మీ మీద కేసులు బనాయించడం జరుగుతుంది, మీ సొసైటీల మీద కేసులు బనాయిస్తాము, అంటే ఎర్రచందనం కేసుల్లో మిమ్మల్ని ఇరికించడం జరుగుతుంది అని భయభ్రాంతులు చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో పూర్తిగా ప్రజల అండదండలతో సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఆ రోజు నుంచి కూడా ఆ రోజు ఎన్నిక రోజు ఆ రోజు డీసీఓను కిడ్నాప్ చేయడం జరిగింది, ఎన్నిక వాయిదా వేయడం జరిగింది. ఆ డీసీఓను వారు కిడ్నాప్ చేస్తే ఆ కేసు ఇప్పుడు ఏమైంది? ఆ కేసు ఒక జిల్లా అధికారిని వారు కిడ్నాప్ చేసి ఎన్నికలు ఆగిపోతే ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఏమైంది? ఆయన కిడ్నాప్ చేశారా, ఆయనే పారిపోయాడా, కనీసం ఈరోజు ప్రజలకు తెలియచెప్పే పరిస్థితులు లేవు. ఈరోజు మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే ఇంకా ఎన్నికలు జరపడం ఎందుకు? ఏదో మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నారు, అదే మాదిరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు కానీ సింగిల్ విండో ప్రెసిడెంట్లు కానీ అదే మాదిరి మీరు నామినేట్ చేసుకుంటే కొంచెమన్నా గౌరవం మిగులుతుంది. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో కనీసం ఈరోజు సింగిల్ విండో అధ్యక్షులపై ఎంతమంది మీద కేసులు బనాయించారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన సొసైటీలపై కేసులు బనాయించి జైల్లో కూడా పెట్టడం జరిగింది. అదే అధికార పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన సొసైటీల మీద స్థానిక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వారు లెటర్లు ఇచ్చి ఇక్కడ అక్రమాలు జరిగాయి, అవి మీరు ఎంక్వైరీ చేయండి అని జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, వారు ఎన్ని లెటర్లు ఇచ్చినా కూడా కనీసం వారి సొసైటీపై కనీస విచారణ కూడా జరిపిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 8 మంది డైరెక్టర్లు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఇక్కడంతా డైరెక్టర్లు ఉన్నా కూడా వారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎన్నిక జరిపేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మా డైరెక్టర్లంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. తప్పకుండా ఈరోజు జరిగే ఈ ధర్మయుద్ధంలో తప్పకుండా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ బ్యాంక్ మళ్ళా కైవసం చేసుకోవడం జరుగుతుంది. గతంలో ఆ రోజు తిరుపాలరెడ్డి ఎన్నికయ్యే రోజు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న వీరశివారెడ్డి గారు ఎంత అధికార దుర్వినియోగం, కనీసం ఆ రోజు ఎంత అక్కడ నీ గొడవ సృష్టించడం అయితేనేవి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆనాటి శాసనసభ్యులు కావచ్చు, వారి ఆగడాలను అడ్డుకొని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరుపాలరెడ్డిని చేయడం జరిగింది. ఈరోజు కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అంతా కలిసి కట్టుగా సమన్వయంతో మరలా సెంట్రల్ బ్యాంకును కూడా కైవసం తప్పకుండా చేసుకునే దానికి ప్రయత్నాలు చేస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు కనీసం వారు ఎన్నిక చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ అక్కడ డైరెక్టర్లు లేరు. మా డైరెక్టర్లంతా మీడియా సమక్షంలోనే మీ ముందున్నారు. మీ ద్వారా వారికి తెలియజేయడానికి కూడా మీ ముందు చెప్పడం జరుగుతూ ఉంది.